ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే నాగార్జున 100వ సినిమా కింగ్ 100. అవును, సినిమా షూటింగ్ 80% పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ లేదు, ఒక గ్లింప్స్ లేదు, కనీసం చిన్న లీక్ కూడా బయటకు రాలేదు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలంటే షూటింగ్ స్పాట్ ఫోటోలు, వీడియోలు, లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట నుంచి లీక్ బయటకు రావడం కామన్. నాగార్జున మాత్రం ఈసారి చాలా స్పెషల్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నా కెరియర్ లో 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. అలాగే చాలా సంవత్సరాల తర్వాత టబు మరోసారి నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి మేకర్స్ హై సెక్యూరిటీ అమలు చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సెట్స్ లో మొబైల్ ఫోన్లపై ప్రత్యేక నియంత్రణలు పెట్టడంతో పాటు షూటింగ్ లొకేషన్లకు పరిమిత సిబ్బందినే అనుమతిస్తున్నారట. ముఖ్యంగా నాగార్జున లుక్, కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్లు బయటకు రాకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. దీంతో అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మరింత పెరిగిపోయింది. అంతేకాదు కింగ్ 100 కథ కూడా నాగార్జున కెరియర్ లో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే ప్రచారం నడుస్తోంది. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. టబు, నాగార్జున కాంబినేషన్ కు ఇప్పటికే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటంతో వీరిద్దరి సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం నా కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే రాజమౌళి సినిమాల విషయంలో ఎంత కఠినమైన సెక్యూరిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. షూటింగ్ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు బ్యాన్, బయట వాళ్లకు ఎంట్రీ లేదు. అయినా కూడా RRR, బాహుబలి వంటి సినిమాల నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాగార్జున కింగ్ 100 విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి చిన్న క్లూ కూడా బయటకు రాకపోవడంతో నాకు ఈసారి రాజమౌళికే షాక్ ఇచ్చాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో రోజు ఎన్నో గాసిప్స్ తిరుగుతున్నా మూవీ టీం మాత్రం ఒక్క సమాచారం కూడా కన్ఫర్మ్ చేయకుండా పూర్తి సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, సినిమాలో ఎవరు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు, స్టోరీ ఏ జోనర్ లో ఉండబోతుంది అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ సీక్రెట్ ని ఇప్పుడు కింగ్ 100 కి భారీ హైప్ తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఈ ప్రాజెక్ట్ ను తన కెరియర్ లోనే అత్యంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారట. అందుకే ప్రతి విషయంలో పర్సనల్ గా ఇన్వాల్వ్ అవుతూ ఎలాంటి లీక్లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. దీంతో అభిమానులు కూడా ఇంత కాన్ఫిడెన్స్ తో హైట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సర్ప్రైజ్ ఉండాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలు పెట్టారు. నాకు సార్ ఈసారి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తోంది. 80% షూటింగ్ అయిపోయి కూడా లీక్ లేకపోవడం అంటే టీం డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్. ఇటీవలే నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా అభిమానులు కింగ్ 100 నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఎంతో ఆశించారు. కానీ మూవీ టీం మాత్రం సైలెంట్ గానే ఉంది. అయితే ఇదంతా చూస్తుంటే మేకర్స్ కావాలనే హైప్ పెంచుతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ అప్డేట్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా భారీ అనౌన్స్మెంట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఇది యాక్షన్ థ్రిల్లర్ అంటుంటే మరికొందరు ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. ఇంకొందరు అయితే నాగార్జున కెరియర్ లోని ఇది అత్యంత స్టైలిష్ మూవీ అవుతుందని చెబుతున్నారు. కానీ అసలు కథ ఏంటి, నాగ్ లుక్ ఎలా ఉండబోతోంది, టబు పాత్ర ఏంటి, ఇవన్నీ ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి సీక్రెట్ మెయింటైన్ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, చిన్న వీడియో కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలాంటి సమయంలో కింగ్ 100 టీం ఇంత కట్టుదిట్టంగా ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు అందరి ఎదురు చూపు ఒక్కటే, కింగ్ 100 ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అని. నాగార్జున ఈ 100వ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు? రాజమౌళి సినిమాకు మించిన హైప్ ను నాగ్ సృష్టిస్తారా?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి కింగ్ 100 పై మీ అంచనాలేంటి? నాగార్జున ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ఇస్తారా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.